అన్నీ సరిగ్గా జరిగితే జామ చెట్ల నుండి కాలేయ క్యాన్సర్కు చికిత్స చేయగల ఔషధాన్ని త్వరలో అభివృద్ధి చేయవచ్చు అంటున్నారు పరిశోధకులు. అవును, అమెరికాలోని డెలావేర్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో విప్లవాత్మక ఫలితాలను సాధించారు. ఈ పరిశోధన లక్షలాది మంది కాలేయ క్యాన్సర్ రోగులకు కొత్త ఆశను అందించింది. జామ మొక్కల నుండి పొందిన అణువులను ఉపయోగించి కాలేయ క్యాన్సర్కు చికిత్స చేయడానికి డెలావేర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఈ పరిశోధనకు కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ విలియం చెన్ నాయకత్వం వహించారు. అతని బృందం సహజ ఉత్పత్తి మొత్తం సంశ్లేషణ అనే ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఈ ప్రక్రియ జామపండు అణువులను తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున ప్రయోగశాలలో పునఃసృష్టించడానికి వీలు కల్పించింది. ఈ పద్ధతి కాలేయ క్యాన్సర్ చికిత్సను చౌకగా మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ చికిత్స చాలా ఖరీదైనది, తక్కువ మనుగడ రేటును కలిగి ఉంది. ప్రకృతి నుండి తీసుకోబడిన మందులు చాలా కాలంగా ఆధునిక వైద్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగానే సులభంగా అందుబాటులో ఉన్న రసాయనాలను ఉపయోగించి జామ అణువులను పునఃసృష్టించే సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది పరిశోధకులు ప్రయోగశాలలో తగినంత పరిమాణంలో ఈ అణువులను ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. దీనివలన వైద్యపరంగా చికిత్సను సులభంగా తీసుకోవచ్చు అంటున్నారు. జామ మొక్క నుండి తక్కువ మొత్తంలో అణువులను తీసుకోవడం ద్వారా దీనిని సంశ్లేషణ చేసి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయవచ్చు. అనేక చెట్లను నరికివేయవలసిన అవసరం కూడా ఉండదని చెబుతున్నారు. జామకాయ నుండి తీసుకోబడిన అణువులను ఉపయోగించి కాలేయం, పిత్తవాహిక క్యాన్సర్లకు చికిత్స చేసే సామర్థ్యాన్ని డాక్టర్ చెన్ బృందం కనుగొంది. కాలేయ క్యాన్సర్ చికిత్స చేయడం చాలా కష్టం. భారతదేశంలో కాలేయ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తర్వాతి దశలలో నివారణ రేటు కేవలం 15% మాత్రమే. ఈ అణువులను ప్రయోగశాలలో ఉత్పత్తి చేయడం వల్ల క్యాన్సర్ చికిత్సలను పరీక్షించడం, సంభావ్య మందులతో వాటి కలయికను అధ్యయనం చేయడం సాధ్యపడుతుంది. ఇది మొక్క నుండి పెద్ద మొత్తంలో అణువులను సేకరించాల్సిన అవసరం తొలగిస్తుంది. ఈ ఆవిష్కరణ అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఈ ప్రక్రియ చవకైంది.